హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్ మామ్ డైరీస్. సో గణపతి నవరాత్రుల్లో లాస్ట్ డేకి అయితే వచ్చేసాము, అంటే నిమజ్జనం డే అనమాట. పంతులు గారు అయితే ఫస్ట్ అందరి చేత నైవేద్యం పెట్టించారు దేవుడికి. అండ్ నెక్స్ట్ మంగళహారతి పాడి అపార్ట్మెంట్లో ఉన్న అందరి చేత ఒక్కొక్క చేయి వేయించి ఉద్వాసన అయితే చెప్పించారు. ఇంకా నెక్స్ట్ అయితే ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్తో నిమజ్జనం డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశాము. అందులో ఫస్ట్ లేడీస్ అందరూ కలిసి మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడారనమాట. అందులో ఆంటీస్ అంటే పెద్దవాళ్ళు అయితే మాత్రం ఫుల్ ఆన్ జోష్తో ఉన్నారు. నేను మాత్రం లాస్ట్ టైం కూడా ఇలానే రన్నరప్, ఇప్పుడు కూడా అలానే రన్నరప్గానే వచ్చాను. ఫస్ట్ విన్నర్కి సెకండ్ విన్నర్కి మా వాళ్ళు గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అయితే పిల్లలు కూడా మాతో పాటు మ్యూజికల్ చైర్స్ ఆడతామని చెప్పి వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళకు కూడా ఒక గేమ్ అయితే ఆడిచ్చేసాము. అండ్ నెక్స్ట్ సెకండ్ గేమ్ వచ్చేసి కప్స్ గేమ్ అనమాట. ఇందులో కూడా అసలు ఎవరికెవ్వరు మేము తగ్గేదేలే అన్నట్టు అన్ని గేమ్స్లో ఈక్వల్ పార్టిసిపేషన్ అనమాట. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అన్ని గేమ్స్లో కూడా అసలు. అండ్ నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఎంతగానో ఎదురు చూసిన ఉట్టి కొట్టే గేమ్ని అయితే స్టార్ట్ చేశారు. దానికోసం పిల్లలు తెగ ఎగ్జైట్మెంట్తో ఎదురు చూశారనమాట. మార్నింగ్ నుంచి ఉన్నది ఒక 5-6 పిల్లలే అయినా కూడా ఒక 20 మంది పిల్లలతో ఈక్వల్ అనమాట. అంత ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేడీస్ కూడా ఒక ఉట్టి కొడదామని చెప్పి మేము కూడా ఒకటి తెచ్చుకున్నాము. దీనిలో కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అసలు నేనైతే ఎప్పుడు ఉట్టి అయితే కొట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఉట్టి కొట్టడం. ఫుల్ వాటర్తో వేసుకొని బాగా ఆడారు అందరూ. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ట్రై చేస్తూనే ఉన్నామన్నమాట. లాస్ట్కి అయితే సాధించేసాము. ఇంకా మా గణేష్కి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో ఊరేగింపుకి అంతా రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ మా వచ్చి రాని డ్యాన్సులు అయితే చూడాలి. ఈ కోలాటం వేయటానికి మేమైతే అప్పటికప్పుడు వెళ్ళి స్టిక్స్ కూడా కొనుక్కొని వచ్చేసామన్నమాట. కానీ ఆ స్టిక్స్ కొన్నందుకు ఎంతో కొంత న్యాయం అయితే చేశాము. ఇక్కడ ఒక ఆవిడకి బాగా డ్యాన్స్ వచ్చనమాట. ఆవిడ ఏది చెప్తే అది మనం ఫాలో అయిపోవడమే అనమాట. ఎందుకంటే మనకేమీ రాదు కదా, ఏబిసిడీలు కూడా రావు నాకైతే ఆ డ్యాన్స్లో. ఆవిడ ఏది చెప్తే అది ఫాలో అయిపోయాను అంతే. నెక్స్ట్ ఇంక ఇక్కడ జెంట్స్ కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఊపందుకున్నారు. వాళ్ళ డ్యాన్స్లు అయితే చూడాలి. 2 మినిట్స్ వేయటము, 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవటము, మళ్ళీ వేయటము, మళ్ళీ రెస్ట్ తీసుకోవటము, ఇలా వేశారనమాట. మా హస్బెండ్ కూడా వేశారు బాగానే. కానీ ఆ వేసిన దానికి నైట్ వచ్చి వైబ్రేటర్ పెట్టుకొని అప్పుడు పడుకున్నారు. అంత ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట, అంతలా వేసేసారు. ఇంకిక్కడ బాబుని చూసారా, అందరూ డ్యాన్సులు వేయటం చూసి వాడికి కూడా ఊప ఆగలేదన్నమాట. ఏదో వచ్చి రాని డ్యాన్స్ వాడు కూడా చేతులు ఊపుకొని నేను కూడా ఒకడిని ఉన్నాను నన్ను కూడా పట్టించుకోండి అన్నట్టు వాడు కూడా వేసాడు లాస్ట్కి డ్యాన్స్. ఇంకొక 3 కిలోమీటర్స్ వరకు నడిచిన తర్వాత డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇదిగోండి ఇంకా మా గణేష్ వెళ్ళిపోతున్నాడు చూసారా. బాయ్ బాయ్ గణేష అని నెక్స్ట్ ఇయర్ త్వరగా వచ్చేసేమని బాయ్ చెప్పేసి దేవుణ్ణి అయితే సాగనంపేశాము. అంతే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.